హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో దోసకాయ టొమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా, క్విక్‌గా పొద్దున్నే పిల్లలకి కూడా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా అయిపోయేటట్టుగా ప్రెషర్ కుక్కర్‌లో చేసి చూపించబోతున్నాను. దోసకాయ టొమాటో కర్రీ చేయడం కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. నేను ఒక హాఫ్ కేజీ దోసకాయని తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. గింజలు ఏమాత్రం లేకుండా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఇష్టమైతే గనక గింజలతో పాటు వేసుకోవచ్చు. లేదంటే గనక గింజలు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అర కేజీ దోసకాయ ముక్కలకి నేను ఒక పెద్ద టొమాటో తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికలుగా చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర కరివేపాకు కనుక ఉంటే అది కూడా వేసుకోండి. లేదంటే గనక ఆప్షనల్ అనమాట. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఇందులో తగినంత ఆయిల్ వేస్తున్నాను. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోనే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడానికి ఇందులోనే తగినంత ఉప్పు అలాగే పసుపు వేసి కాస్త మగ్గనివ్వాలి. నేను ఇక్కడ కూరకి సరిపడా సాల్ట్ ముందే వేసేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వర్కింగ్ ఉమెన్స్‌కి గానీ, స్కూల్‌కెళ్ళే పిల్లలున్న మదర్స్‌కి గానీ, ఇలా ప్రెషర్ కుక్కర్‌లో వండడం వల్ల కొంచెం ఈజీ అవుతుందనమాట. అదే గనక మనం బాండీలో వండేటట్టయితే కాస్త టైం ఎక్కువ పడుతుంది కదా! సో, అలా కాకుండా ఇలా ప్రెషర్ కుక్కర్‌లో కూడా ట్రై చేసి చూడండి. మనకి ఈజీగా ఒకే ఒక్క విజిల్‌తో దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఉల్లిపాయలు కూడా మగ్గిన తర్వాత ఇలా టొమాటోలు కూడా వేసుకోవాలి. సో, టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేయాలి. నేను దోసకాయ ముక్కలు వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. దోసకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మీ ఘాటుకు తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల కారం వేశాను. మీరు మీ ఘాటుకు తగ్గట్టుగా చూసి వేసుకోండి. కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. కారం వేసాం కదా! కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోనే తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. మనకి దోసకాయ కూరలో ఎక్కువగా నీళ్లు పట్టవు. మనం ఆల్రెడీ దోసకాయలో వాటర్ వస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! చిన్న టీ గ్లాస్‌లో సగం వాటరే వేశానండి. ఈ మాత్రం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనకు ఒక్క విజిల్‌కే మనకి ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. ఈ విధంగా తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఒకే ఒక్క విజిల్ రానివ్వండి. మనకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే మనకి దోసకాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోయినట్టు పేస్ట్‌లా అయిపోతుంది. అలా కాకుండా ఒకే ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి హై ఫ్లేమ్‌లో. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా మూత తీసుకొని చూస్తే గనక మనకి దోసకాయ కర్రీ బాగా ఉడికిపోయి ఉంటుందండి. చూసారు కదా! ముక్కలు చాలా సాఫ్ట్‌గా మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉడికిపోయాయి. నేను చాలా తక్కువ వాటరే వేశాను. అయినా కూడా మనకి ఇందులో ఇంకా వాటర్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ అన్నీ ఎగిరే వరకు కూడా మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. మనకు ఆల్రెడీ దోసకాయ ఉడికిపోయింది కాబట్టి సిమ్‌లో పెట్టారంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. సో, అలా కాకుండా హై ఫ్లేమ్‌లో పెట్టి ఈ వాటర్ అన్నీ ఎగిరించుకోండి. చివరిగా ఇందులోనే కొత్తిమీర కూడా వేసి దించేసుకోండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్‌గా పిల్లలు కూడా ఇష్టపడేటట్టుగా దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.